Hi, hi guys. Uh, Today topic accounting principles. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఈ అకౌంటింగ్ చేయడానికి కొన్ని ఫార్మాట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫార్మాటే అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్ అనేది నువ్వు చేసే బిజినెస్లో ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఏ విధంగా రికార్డ్ చేయాలి అని ఒక వే అనేది చూపెడతాయి. సో ఫస్ట్గా మనం అకౌంటింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అకౌంటింగ్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అకౌంటింగ్ కాన్సెప్ట్ అనేది వెరీ నెసెసరీ అజంప్షన్స్. అంటే ఏ విధంగా అకౌంటింగ్ అనేది రికార్డ్ చేయాలి అండ్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా రికార్డ్ చేయాలి, పేమెంట్ ఏ విధంగా రికార్డ్ చేయాలి, రిసిప్ట్ని ఏ విధంగా రికార్డ్ చేయాలి అని ఒక్కొక్క ఎంట్రీ గురించి మనం మాట్లాడుతూ పోదాం అండ్ విత్ ఎగ్జాంపుల్స్తో సహా. ముందుగా బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే బిజినెస్లో క్యాపిటల్ ఇన్కమ్ కానీ రెవెన్యూ ఇన్కమ్ కానీ ఓనర్స్ ఇన్కమ్ కానీ డిఫరెంట్గా చూపెట్టాలి అని చెప్పే కాన్సెప్టే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్, మనకు బిజినెస్లో క్యాపిటల్ పెట్టినట్టయితే క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఇది 7 lakh ఉందనుకోండి. ఈ 7 lakhలో అన్ఎక్స్పెక్టెడ్గా ఓనర్ అనే వ్యక్తి ఒక 2 lakh రూపీస్ పర్సనల్ ఎక్స్పెన్సెస్గా యూజ్ చేసుకున్నాడు అనుకోండి. అప్పుడు డ్రాయింగ్స్ అనేవి ఏర్పడతాయి. సో డ్రాయింగ్స్ అనేవి మన ఓనర్ నుంచి తీసుకోవడం వల్ల క్యాపిటల్లో రెడ్యూస్ చేయాలి. అప్పుడు నీకు ఈ యొక్క డ్రాయింగ్ సపరేట్గా అండ్ క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండ్ సపరేట్గా చూపించడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ ఈ సెకండ్ పాయింట్ కూడా క్యాపిటల్ అకౌంట్ అయినా, క్యాష్ అకౌంట్ అయినా, డ్రాయింగ్స్ అకౌంట్ అయినా, క్యాపిటల్ అకౌంట్ అయినా మనం సపరేట్గా చూపించడం వల్ల డ్రాయింగ్స్ లెడ్జర్ ఏ విధంగా ఉందో, క్యాష్ లెడ్జర్ ఏ విధంగా ఉందో, క్యాపిటల్ అకౌంట్ ఏ విధంగా ఉందో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 2 పాయింట్స్ అడ్జస్ట్ అయింది కదా ఈ ఎంట్రీతో. నెక్స్ట్ ఎంట్రీ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ డెట్ టు ఈక్విటీ కానీ, షేర్స్ కానీ, ఏదైనా ప్రాఫిట్ కానీ, లాస్ కానీ ఏదొచ్చినా కూడా విత్ డేర్నెస్తో ముందుకు పోవడం. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది అదే, అంటే డెట్ని, ఈక్విటీస్ని మెయింటైన్ చేస్తూ పోవడం. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ సంబంధించి ఒక 2 acres ఉందనుకోండి, అండ్ దెన్ ఒక ఆఫీస్ ఉందనుకోండి, కంప్యూటర్స్ ఉందనుకోండి, ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి. జస్ట్ అంటే ఆఫీస్ ల్యాండ్ ఇంత, తర్వాత కంప్యూటర్స్ ల్యాండ్ ఇంత అని చూపిస్తే సరిపోదు. మనం ఏం చూపెట్టాలి? విత్ రూపీస్తో చూపెట్టాలి. బిల్డింగ్ ఒక 1 crore, ఓకేనా? 1 crore అండ్ కంప్యూటర్స్ అదో అంతో ఇంతో అమౌంట్ 5 lakh. ఈ విధంగా మనీ మెజర్మెంట్ అనేది మనం సపరేట్గా చూపెట్టాలి. ఊరికే బిల్డింగ్ ఉంది, కంప్యూటర్స్ ఉందంత అంటే ఈ మనీ మెజర్మెంట్ ఒప్పుకోదు, నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. కాస్ట్ అకౌంటింగ్ అంటే కూడా అంతే. అంటే బిఫోర్ ద సేల్, మనం ఏదైతే సేల్ చేయకముందు మనం కాస్ట్ ప్రొడక్షన్ అంటే ఒక ఒక ప్రొడక్షన్ తయారీ కావాల్సినప్పుడు అయ్యే ఖర్చునే మనం కాస్ట్ కాన్సెప్ట్గా భావించవచ్చు. అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే
ఇది నువ్వు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తావో ఒక ఎండ్ పీరియడ్ అనేది క్లోజ్ చేయాలి. అది నువ్వు జనవరి టు డిసెంబరా, ఏప్రిల్ టు మార్చా అనేది డిపెండ్స్ ఆన్ కంపెనీ బేసిస్ మీద ఉంటుంది. సో ఇప్పుడు అకౌంటింగ్ పీరియడ్ అనేది నువ్వు 1 మంత్గా క్లోజ్ చేయొచ్చు, 6 మంత్స్ క్లోజ్ చేయొచ్చు, లేదా 12 మంత్స్కు క్లోజ్ చేయొచ్చు. సో అకౌంటింగ్ పీరియడ్ అనే కాన్సెప్ట్ అనేది వెరీ మ్యాండటరీ కాన్సెప్ట్. అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే నువ్వు పని చేసి వచ్చిన తర్వాత నీకు డబ్బు రావాల్సిందే, లేదా నీకు సర్వీస్ చేసిన తర్వాత నువ్వు పేయబుల్ చేయాల్సిందే. వాటికి ఎంట్రీస్ ఏం చెప్పవచ్చు అంటే శాలరీస్ అకౌంట్ డేటా, శాలరీ పేయబుల్ అకౌంట్. అండ్ ఇంకో ఎంట్రీ కూడా చెప్పుకోవచ్చు, రెంట్ అకౌంట్ డేటా, రెంట్ పేయబుల్ అకౌంట్. ఈ విధంగా అక్రూవల్ కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు. సరేనా? మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది అడ్జస్ట్మెంట్ ఎంట్రీలో ఏదైనా అవుట్స్టాండింగ్ ఉండడం, లేదా రిసీవబుల్ ఉండడం, లేదా ప్రీపెయిడ్ పే చేయడం, ఇట్లాంటివి ఉందనుకోండి. ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో మనం వీటినన్నిటిని అడ్జస్ట్ చేయాలి, అంటే మ్యాచ్ చేయాలి. అంటే శాలరీ టోటల్గా 24-25లో ఎంత పే చేసాం, 22-23 ఎంత పే చేసాం, మార్చ్ మంత్లో ఎంత, అంటే అట్ ది ఎండ్ ఆఫ్ నువ్వు కరెక్ట్గా చూపెట్టాలంటే నువ్వు మ్యాచింగ్ కాన్సెప్ట్ అనే ఫార్ములాని ఫాలో అవ్వాలి. రియలైజేషన్ అంటే ఏంటంటే నువ్వు ప్రతిదీ ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తూ పోవాలి. ఈ విధంగా మెయింటైన్ చేయడం వల్ల నీ యొక్క అకౌంటింగ్ సిస్టమేటిక్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో ఈరోజు అకౌంటింగ్ ప్రిన్సిపల్లో అకౌంటింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్లాస్లో అకౌంటింగ్ కన్వెన్షన్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.